ఆమె అనుదినము అతనిని మాటలతో బాధించింది. అంటే అర్థం తెలుసా? ఎంత బలాఢ్యున్నైనా, అమ్మ సహోదరి సహోదరులు, నువ్వు ఎంత ఆత్మీయంగా ఉన్నా, ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నా, ఎంత దేవుని బిడ్డగా జీవిస్తున్నా, నిన్ను పతనం చేయాలి, నిన్ను పాపంలో పడేయాలి, నిన్ను ప్రభువుకు దూరంగా చేయాలి, నిన్ను పరిచర్యకు దూరంగా చేయాలి అని ఆశించే సైతాను ఒకసారి ప్రయత్నం చేసి వదిలిపెట్టడు. వాడు మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. ఇక్కడేముందో తెలుసా అండి? అనుదినమో, ప్రతిరోజు సంసోన్ని తొందర చేసింది. అలా ప్రతిరోజు తొందర చేసేసరికి సంసోను ఏ స్థితికి వచ్చేసాడంటే ఇక బ్రతుకు మీదే ఆశ లేకుండా పోయింది. దేవుని కోసం ప్రతిష్ఠించబడినవాడు, దేవుని కోసం ప్రత్యేకించబడినవాడు ఎంతగా విసిగిపోయాడంటే ఇంక చచ్చిపోతే బాగుండు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? సైతాను మాటి మాటికి శోధిస్తున్నాడని, సాతాను మాటి మాటికి పాపంలో పడేస్తున్నాడని, సాతాను మాటి మాటికి నిన్ను బలహీనపరుస్తున్నాడని, ఆ పాపాన్నో లేక అలవాటునో ఆ బలహీనతనో నువ్వు జయించలేక, ఎదిరించలేక ఉన్నారా మన మధ్య ఎవరైనా? ప్రభువా, నా వల్ల కావట్లేదు ప్రభువా, నన్ను తీసేసుకో ప్రభువా అని ప్రార్థించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది దేనికి సూచన తెలుసా? సైతాను నీ మీద దాడి చేస్తున్నాడు, దానికి సూచన. నీ మీద నీకే విసుగొచ్చేస్తుందా? నీ మీద నీకే చిరాకు వచ్చేస్తుందా? నీ మీద నీకే విరక్తి వచ్చేస్తుందా? ఏం జీవితం, పనికిమాలిన జీవితం, ఏం బ్రతుకు, పాపిష్టి బ్రతుకు, ఇలా ఎంతకాలం బ్రతుకుతాను, ఇలా ఎంతకాలం జీవిస్తాను, ఇలాంటి నీచమైన బలహీనమైన పాపాన్ని జయించలేని, ఎదిరించలేని, పరిశుద్ధంగా జీవించలేని, ప్రభు ఆశించినట్టుగా బ్రతకలేని ఈ జీవితం ఇంకెందుకో, చస్తే బాగుండు అని అనిపిస్తుందా? దానికి కారణం చెప్పమంటారా? సైతాను నిన్ను లోపరుచుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఒక్కొక్క అడుగు వాడు వేసుకుంటూ నీ మీదకి వచ్చేస్తున్నాడు. కాబట్టి నీ మీద నీకే విరక్తిని తీసుకొస్తున్నాడు. నీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని భరించలేక, నీకున్న ఆర్థిక సమస్యను భరించలేక, నీ భర్తతో ఉన్నటువంటి అశాంతి, నీ భార్యతో ఉన్నటువంటి గొడవ ఎదిరించలేక, జయించలేక నీ మీద నీకే విరక్తి వచ్చేస్తుందా? విను, ఇవన్నీ కూడా సైతాన్ యొక్క ఎత్తుగడలు. ఏదో విధంగా నిన్ను దేవునికి దూరం చేయాలి, ఏదో విధంగా దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో నెరవేరకుండా చేయాలి. కాబట్టి ఏం చేస్తాడంటే వాడు నీకు నీ మీదే విసుగొచ్చే విధంగా చేస్తాడు. సరే, ఇప్పుడు దేని విషయంలో నువ్వు విసిగిపోతున్నావు? దేని విషయంలో నీ జీవితంలో నువ్వు విరక్తి చెందుతున్నావు? చెప్పా కదా, కొన్నిసార్లు నీ జీవితంలో ఆశించింది అందుకోలేకపోతావు, అడిగింది పొందుకోలేకపోతావు, ఆర్థికంగా చితికిపోయి ఉంటావు, ఆరోగ్య విషయంలో బలహీనమైపోయి ఉంటావు, ఇంటిలో ఉన్న భార్య వల్ల, భర్త వల్ల విసిగిపోయి ఉంటావు, కొన్ని సందర్భాల్లో బిడ్డలు తీసుకొచ్చే తొందరల వల్ల మానసికంగా కృంగిపోయి ఉంటావు. వీటన్నిటి మధ్య నీకు వచ్చే ఆలోచన ఏమిటంటే, ఇలా ఎంతకాలం ప్రభువా, ఇలా ఎంతకాలం, నా వల్ల కావటం లేదు. ఇంతకంటే బెటర్ ఏమిటంటే చచ్చిపోతే బెటర్ అనిపిస్తుంది. చచ్చిపోతే బెటర్ అనిపిస్తుంది అంటున్నారు చూసారా? అలా అనిపిస్తుంది ఎవరో తెలుసా? ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు అనిపిస్తుంది? సైతాను. అర్థమైందా? ఆ ఆలోచన నీకు వస్తుందయ్యా అంటే, తెస్తుంది ఎవరయ్యా అంటే సైతాను. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, సైతాను బలమైన వాడా లేకపోతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలమైన వాడా? ఇప్పుడు నువ్వు దేనికైతే విసిగిపోతున్నావో దాని విషయంలో దేవుడు అద్భుతం చేయటం సాధ్యమంటారా? సాధ్యమంటారా? అసాధ్యమంటారా? సాధ్యమే. అయితే దేవునికి సాధ్యమైనప్పుడు దాన్ని నువ్వెందుకు దేవునికి అప్పగించి, ప్రభువా ఈ రీతిగా సైతాను మాటి మాటికి నన్ను శోధిస్తున్నాడు, ఓడిస్తున్నాడు,
గెలుస్తున్నాడు. ఫలితంగా నేను నీరసించిపోతున్నాను, నలిగిపోతున్నాను, నెమ్మదిని పోగొట్టుకుంటున్నాను, నా మీద నాకే నమ్మకం పోతుంది, కాబట్టి చచ్చిపోవాలని ఆలోచనలు వస్తున్నాయి. కానీ నన్ను శోధిస్తున్న సైతాను కంటే నన్ను ప్రేమిస్తున్న నువ్వే బహుబలాఢ్యుడు గనుక నా బలహీనతలో నన్ను నీ చేతికి అప్పగించుకుంటున్నా, నన్ను బలపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు నీకు జయాన్ని ఇస్తాడా? ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఎప్పుడైతే దేవుడు రమ్మన్నాడో పేతురు సముద్రం మధ్యలో పడవలోంచి కాలు తీసి నీళ్ళలో నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. ప్రపంచంలో ఒక మనిషి నీళ్ళ మీద నడిచిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే ఎవరు తెలుసు మీకు? పేతురు. అలా నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చిన పేతురు సడన్గా యేసును చూస్తూ ఉన్నంత వరకు నీళ్ళ మీద నడిచాడు. ఎప్పుడైతే అలలు ఒక్కసారిగా ఎగసి పడినాయో, గాలి వీసిందో, యేసును చూడడం మానేసి అలలను చూశాడు. ఎప్పుడైతే అలలను చూశాడో ఏమైపోయాడు చెప్పండి? మునిగిపోయాడు. మునిగిపోతూ ఏమన్నాడు? ప్రభువా, నేను నశించిపోతున్నాను అని అరిచాడో లేదో, యేసు ఏం చేశాడు? తన చేయి చాచి అడుగుతున్నా. ఒక్క 20 సెకండ్లు యేసే ఆలస్యం చేస్తే, 20 సెకండ్లు 10 సెకండ్లు ఆలస్యం చేస్తే మన పేతురు బెదరు ఏమయ్యాడు చెప్పండి? గుటుక్కుమనేవాడు. చచ్చిపోతున్నా అన్న పేతురుని పట్టుకుని లేపేశాడు. ఎంతసేపు పట్టింది యేసయ్యకు అతన్ని లేపడం చెప్పండి? క్షణం. అదే చెప్తున్నా, నువ్వు ఎంతగా ఆత్మీయంగా క్షీణించిపోయినా, గడిచిన సంవత్సరంలో ఎంతగా బలహీనమైపోయినా, ఆ ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా నేను నశించిపోతున్నానయ్యా అని నువ్వు ఆయన వైపుకు నీ చెయ్యి అందిస్తే క్షణంలో దేవుడు ఏం చేస్తాడు? నువ్వు పడి ఉన్న స్థితిలో నుంచి లేపేస్తాడు. కాబట్టి సంగమా, ఈ అద్భుతమైన సత్యాన్ని ఎప్పుడు మర్చిపోకండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రభువా, మా యేసయ్యా, ఒంటరిగా ఉన్నప్పుడు సైతాను తీసుకొచ్చే ప్రతి శోధనను జయించగలిగిన జయ జీవితం దయచేయ్యా. అయ్యా, మా ఆత్మీయత, మా ఆత్మ నీ దృష్టిలో బహు గొప్పది, బహు విలువైంది. నువ్వు ప్రాణం పెడితే తప్ప మేము విడిపించబడలేదు నాయనా. అంత విలువైన మా ఆత్మీయతను, మా రక్షణను నిర్లక్ష్యం చేయకుండా బ్రతకగలిగిన బ్రతుకు మాకు దయచేయ్యా. ఈ నూతన సంవత్సరంలో వెనక్కి తిరిగి చూడడానికి వీల్లేదు. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు. అయ్యా, ఎక్కడెక్కడ గడిచిన సంవత్సరంలో మేము పడ్డామో మళ్ళీ పడ్డానికి వీల్లేదు నాయన. మా శరీరాన్ని జయించగలిగిన, మా శోధనలను జయించగలిగిన జీవితము సమృద్ధిగా దయచేయ్యా. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.